హాయ్ హలో వెల్కమ్ టు జాటివి. రాయలసీమను ఆపింది మేమే స్పష్టం చేసిన హరీష్ రావు. పోతిరెడ్డిపాడు ద్రోహం కాంగ్రెస్ పాపమేనని మాజీ మంత్రి హరీష్ రావు వివరించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే 1999లోనే రోజుకు 1.10 లక్షల క్యూసెక్కుల జలాలు తరలించారని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో జరిగిన పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్లో హరీష్ రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలోనే అధికంగా జలాలు తరలించారన్న కాంగ్రెస్ సర్కార్ ఆరోపణలు పూర్తిగా అబద్ధమని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు తనపైనే నిందలు వేస్తారా అంటూ ప్రశ్నించారు. రాయలసీమ ఎత్తిపోతులను వ్యతిరేకిస్తూ 18 లేఖలు రాశామని, బీఆర్ఎస్ ఒత్తిడితోనే ఆ ప్రాజెక్ట్ రెడ్ సిగ్నల్ పడిందని గుర్తు చేశారు. ఆఖరిని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి స్టే తెచ్చి పనులు ఆపించామని స్పష్టం చేశారు. ఇంతకు అసెంబ్లీలో ఎత్తిపోతుల గురించి రేవంత్ రెడ్డి ఏమన్నాడు, దానికి కౌంటర్ గా హరీష్ రావు ఎలా సమాధానం చెప్పాడో చూద్దాం. నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష. రెండు రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష. రాయలసీమ లిఫ్ట్ అబద్ధం ఆడడానికి కొంచెమన్నా సంశయం ఉండదా? మనుషులకు కొద్దిగా అరే ఎవరిని అనుకుంటారు, బయట అడుగుతారు రేపు సమాజం అనేటువంటిదని కొద్దిగానే ఉండద్దా? నిన్న వాళ్ళు మాట్లాడతారు రాయలసీమ లిఫ్ట్ ఆపిందే నేను చంద్రబాబు నాయుడు చెవులో చెప్పినా నేను చెప్పంగానే నేను ఆపిండట. అరే ఎట్లా అది ఆధారాలు చూపిస్తారు చూడండి. రాయలసీమ లిఫ్ట్ జీవో వచ్చింది 5/5/2020. కానీ దానికంటే ముందే 6 నెలల ముందే పేపర్లలో వార్తలు వచ్చినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా రాయలసీమ లిఫ్ట్ కు ప్లాన్ చేయబోతుందని ప్రముఖ పత్రికల్లో, ఆ పత్రికల పేర్లు కూడా ఇక్కడనే చూడండి, V6, సాక్షి, ఆంధ్రజ్యోతి, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఈనాడు, ఇట్లా చాలా పేపర్లు ఉన్నాయి. అయితే పత్రికల్లో వార్తలు వస్తే మనం 29/1/2020 జీవో వచ్చింది 5/5/2020. 6 నెలల ముందే కేంద్ర ప్రభుత్వానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టడామని ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఆపాలే, తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు, ఇది చట్ట విరుద్ధము అని ప్రాజెక్టు జీవో రాకముందే 6 నెలల ముందు మేము కంప్లైంట్ చేసింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం. అది మన నిజాయితీ. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో కేసీఆర్ గారు మాట్లాడిన మినిట్స్, AP stated Rayalaseema lift irrigation and Potireddipadu expansion on River Krishna, for which Telangana has objected. 6th October 2020 అంటే సెకండ్ అపెక్స్ కౌన్సిల్ లో రాయలసీమ ఎత్తిపోతలకు తెలంగాణ అబ్జెక్షన్ చెప్పింది అనేది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ మినిట్స్. అది కేసీఆర్ గారు స్వయంగా దానికి అబ్జెక్షన్ చెప్పారు. అంటే పోతిరెడ్డిపాడు మీద, రాయలసీమ మీద అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో ఎంత గట్టిగా పోరాడినరు. అవసరమైతే మేము బ్యారేజ్ గట్టి నీళ్లు గుంజుకుంటాము అని చెప్పి కూడా ఆనాడు ఆంధ్రప్రదేశ్ ను కేంద్ర ప్రభుత్వానికి కలిపి హెచ్చరించింది. అండర్ సచ్ సర్కమ్స్టాన్సెస్ వీఆర్ డిసగ్రీయింగ్ విత్ ద ఫైండింగ్స్ ఆఫ్ ద కమిటీ దట్ నో EC is required on the basis of the discussions made above and coming to the conclusion that the project requires prior environmental clearance before it is launched, and without getting the environment clearance the project work cannot be proceed with. The project కొనసాగడానికి వీల్లేదు, ఆపేయండి అని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి ఆనాటి తెలంగాణ ప్రభుత్వం స్టే తెచ్చి రాయలసీమ ప్రాజెక్టు పనులను ఆపించింది. సిగ్గు లేకుండా మేము ఆపినా నేను చంద్రబాబు చెవులో చెప్తే ఆపిండు అంటాడు. ఈయన మీద గౌరవం కొద్దీ చంద్రబాబు ఆపిండట. ఎప్పుడు ఆపినాం? ఇది 2021 నాడే మనం గ్రీన్ ట్రిబ్యునల్లో స్టే తెచ్చినాం. ఆ రోజు నుంచి ఈ రోజుకు పనులు నిలిచే ఉన్నాయి. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.